శారీరక శ్రమ లేకపోవడం వల్ల, అదేనండి ఎక్కువగా వర్కౌట్ చేయకపోవడం వల్ల, లేదు అంటే పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా జంక్ ఫుడ్ అంటే మనం ప్రిజర్వ్ చేసినవి, పిజ్జాలు, బర్గర్లు, ఎక్కువ ఫ్రై చేసిన ఐటమ్స్, అంతేకాకుండా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ప్యాకింగ్లు చేసి ఉంచేస్తారు కదా, సో వాటిని ప్రిజర్వ్డ్ ఫుడ్ అని కూడా అంటారనమాట. వీటి వల్ల ఎంతోమంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అయితే దీని గురించి డాక్టర్స్ కానీ లేదా నిపుణులు కానీ ఏం చెప్తున్నారు అంటే, మీరు రోజు ఉదయాన్నే మీ డైట్లో ఏబీసీ జ్యూస్ అనేది ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటున్నారు. మరి ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి. హాయ్ అండి, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షాస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేయండి. ఏ అంటే యాపిల్ అనమాట. సో బి అనేది బీట్రూట్కి సంబంధించింది. సి అంటే క్యారెట్ అని అంటాము. సో వచ్చేసినాయి కదా ఏబీసీ ఫుల్ ఫామ్. ఏబీసీ ఫుల్ ఫామ్ అనేది యాపిల్, బీట్రూట్, క్యారెట్. సో ఈ మూడింటిని కలిపి మనం జ్యూస్ లాగా చేసుకొని మన డైలీ రొటీన్లో రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే వీటిలో మనం ఈ జ్యూస్ తాగడం వల్ల మన బాడీలోకి అనేక రకాల పోషక విలువలు వెళ్తూ ఉంటాయి. అంతేకాదండి, దీంట్లో రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది అంటున్నారు. అయితే మనం రోజు ఉదయాన్నే మన బాడీలోకి ఎంతో అవసరం లేదు. ఒక యాపిల్ తీసుకోండి, ఒక క్యారెట్ తీసుకోండి, చిన్నదైతే 2 క్యారెట్స్ తీసుకోండి, ఒక బీట్రూట్ తీసుకోండి. సో ఈ మూడింటిని, బీట్రూట్ కూడా పెద్దదైతే హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి. వీటిని చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మనం దీన్ని వడకట్టేసుకొని తాగేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు అలా తాగలేకపోతున్నాను అంటే కొంచెం హనీ మిక్స్ చేసుకోండి, దాంతోపాటు కొద్దిగా లెమన్ అనేది మిక్స్ చేసుకోండి. సో ఈ జ్యూస్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత దీన్ని రోగనిరోధక శక్తి ఉంది అని చెప్తున్నాం కదా. సో మరి ఈ మూడింటిని మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మరింత మేలు చేకూరుతుంది అంటున్నాం కదా. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్తో పోరాడి వాటిని బయటకు వెళ్ళిపోయేలా చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉంటామన్నమాట. ఇది మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణక్రియని అంటే మనం మలబద్ధకం కానీ లేదా డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లం ఏమన్నా ఉంటే దాని నుంచి మనం ఈజీగా ఉపశమనం పొందొచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది ఇప్పటికే బ్లడ్ ప్రెషర్ ఇంకా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏబీసీ జ్యూస్తో మనం చెక్ పెట్టేయచ్చు అనమాట. సో ఈ జ్యూస్ మంచి డీటాక్సిఫికేషన్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది లోపల ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బయటకు తరిమేస్తుంది అనమాట. సో టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మన స్కిన్ కూడా క్లియర్గా అవుతుంది. చర్మ సంబంధిత వ్యాధులు ఎలాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట. అంతేకాకుండా మనం బాడీలో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ స్కిన్ క్లియర్గా అవుతుంది, దాంతోపాటు మన వెయిట్ లాస్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ట్రై చేయండి. అంతేకాదండి, మరి ముఖ్యంగా చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు కదా. రక్తహీనత అంటే ఎనీమియా అండి, ఎనీమిక్ పేషెంట్స్ అంటారు. సో అలాంటి వాళ్ళు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల వాళ్ళ బ్లడ్ కాంటెంట్ అనేది పెరుగుతుందన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని ఉపయోగాలు ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.